నమస్తే, నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకధార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ షేర్ చేస్తాము. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 10 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 10 లీటర్ డీజిల్, దాంతోపాటు కార్ యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తున్నాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మహేంద్ర జైలో 8 సీటర్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తాను, చూడండి సార్. మనం చూసుకోవచ్చండి, ఈ వెహికల్కు సేఫ్టీ బంపర్ కూడా రావడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే బానెట్ పైన కానీ బంపర్ పైన కానీ ఎలాంటి స్క్రాచెస్ లేవండి, చాలా నీట్గానే ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే బానెట్ అయితే పెయింట్ అయిందండి, మనం చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే 60 to 70% కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ టైర్ C8 టైర్ ఉందండి. మనం చూసుకోవచ్చండి, లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది, స్క్రాచ్లు అయితే ఏం లేవు. మనం చూసుకున్నట్టయితే ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉందండి, గ్లాస్ అయితే ఏం మారలేదు. మనం చూసుకున్నట్టయితే ఈ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. మనం చూసుకోవచ్చండి, మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినలే ఉంది. మనం పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, యాక్సిడెంట్ అయితే అవ్వలేదు వెహికల్. మనం చూసుకున్నట్టయితే బ్యాక్ డోర్ కూడా ఒరిజినలే ఉంది. మనం పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే 60 to 70% కనిపిస్తుందండి బ్యాక్ సైడ్ టైర్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డిక్కీ పైన చిన్న స్క్రాచ్ అయితే కనిపిస్తుందండి మనకు, చూసుకోవచ్చండి మీరు. డిక్కీ కూడా ఒరిజినల్ ఉందండి, డిక్కీ కూడా ఏం మారలేదండి. మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవండి. మనం చూసుకున్నట్టు ఈ డోర్ పెయింట్ అయింది. ఈ గ్లాస్ అయితే ఒరిజినల్ గ్లాసే ఉంది. మనం చూసుకున్నట్టు ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూద్దామండి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే అంటే చాలా నీట్గానే ఉంది. మనం చూసుకున్నట్టయితే టాప్ కూడా బాగానే ఉందండి, డాష్ బోర్డ్ కూడా నీట్గానే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ డోర్ ఒరిజినల్ డోరే ఉందండి, డోర్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉందండి, పిల్లర్ కూడా ఏం యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. ఈ డోర్ కూడా ఒరిజినల్ డోరే ఉంది సార్, మారలేదు డోర్ అయితే. మనం చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ పిల్లరే ఉందండి. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు, పవర్ స్టీరింగ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే 1,80,000 తిరిగిందండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా రావడం జరిగిందండి ఈ వెహికల్లో. నేను ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి. ఇది ఏసీ కూడా ఆన్ అయిందండి, ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగిందండి. మనం చూసుకున్నట్టయితే ఈ టైర్ కూడా 60 to 70% కనిపిస్తుందండి. బానెట్ ఒరిజినల్ బానెటే ఉందండి, బానెట్ అయితే మారలేదు. మనం చూసుకున్నట్టయితే అప్రాన్ ఒరిజినల్ ఉంది, రైట్ సైడ్ అప్రాన్. మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. వెహికల్ ఎక్సైడ్ బ్యాటరీ కూడా రావడం జరిగిందండి. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. బ్యాక్ కంప్రెషర్ అయితే ఏం లేదండి, మీరు చూసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగానే ఉంది, మారవలసిన పని లేదు. మీరు చూసుకోవచ్చు అండి, బ్యాక్ కంప్రెషర్ అయితే ఏం లేదండి.
సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా బాగానే ఉంది బండి. మనం చూసుకోవచ్చు సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది. 8 సీటర్ వెహికల్ మహేంద్ర జైలో. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు చెప్తున్నారు 2,90,000గా చెప్తున్నారు. ధర అనేది ఖచ్చితంగా కాదు, అందులో బార్గెనింగ్ ఉంది. వెహికల్కి లోన్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీకు మరింత సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.